ఈ సంక్రాంతికి కరకరలాడే పెసరపప్పు చెక్కలు చేసేద్దామా? ముందుగా పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. పావు కప్పు పల్లీలు వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పల్లీల పైన ఉన్న పొట్టు తీసేసుకొని బరకగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి దీన్ని కూడా పక్కన పెట్టండి. ఒక ప్లేట్‌లోకి ఒక కప్పు బియ్యం పిండి, మిక్సీ పెట్టుకున్న పల్లీల పొడి, 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని పావు కప్పు వేసుకోండి. అల్లం, పచ్చిమిర్చి పేస్టు, అర స్పూను జీలకర్ర, తగినంత సాల్టు, పసుపు పావు స్పూన్ వేసుకోండి. చెక్కలు డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి. దాంట్లోంచి ఒక గరిటెడు ఆయిల్ తీసుకొని ఈ పిండిలో వేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి ఇలా కలుపుకున్న తర్వాత చేత్తోటి మొత్తం అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలండి. పిండి ఇలా ముద్దవ్వాలి. లేదంటే మరి కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత పిండిని ఇలా మెత్తగా కలిపేసుకోండి. ఒక పావుగంట పక్కన పెట్టేసుకోండి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్‌లా చుట్టేసుకోండి. కొన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు చెక్కలు తయారు చేసుకోనికి క్లాత్ గానీ, లేదంటే కవర్ గానీ వేసుకొని ఈ బాల్స్ అన్నీ పెట్టేసుకొని దీనిపైన మళ్ళీ క్లాత్ ఇలా వేసుకున్న తర్వాత చిన్న కప్పుతోటి ఇలాగ అన్నారంటే చెక్కలు రెడీ అయిపోతాయండి. కాగుతున్న ఆయిల్‌లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని, వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకుండా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి కూడా వేపి తీసుకుంటవే. అంతేనండి. ఎంతో టేస్టీగా సింపుల్‌గా తయారు చేసుకునే పెసరపప్పు, పల్లీలతో చెక్కలు రెడీ. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసేయండి. ఇట్లే మీ గోదావరి అమ్మ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.